పెట్టాలి కదండి. ఇంకొక మకుటం పెట్టలా. దశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఆయన ఉలిక్కి పడి చూస్తాట. ఆ తండ్రి పేరు చెప్తే అంత ఇష్టం. ఎందుకని రాముడికి ఇష్టమని కాదు అక్కడ అర్థం. మనిషిగా పుట్టినవాడు గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తన తండ్రిని గౌరవించడం, తన తల్లిని గౌరవించడం. అందుకే సంధ్యావందనం మీరు చేస్తే సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారం అని ఒకటి ఉంటుంది. అందులో మాతృభ్యో నమః పితృభ్యో నమః అని తల్లికి తండ్రికి నమస్కారం చేయిస్తారు. ఈ జాతికి ఒక లక్షణం ఉంది. తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు. తన కొడుక్కి పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులుంటే తన పేరు వేయించుకోడు, తల్లిదండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో. వారు శుభలేఖలో పేరుతో ఉండి మా కుమారుడైన చిరంజీవి వివాహం జరుగుతోంది మీరు రండిని పిలుస్తారు. అలా పిలవడం తనకి అదృష్ట హేతువుగా భావిస్తాడు. ఇది రామాయణం నేర్పింది, రాముడు నేర్పాడు.